వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేపై వాహనదారులకు కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఇక నుండి టోల్ ప్లాజా దాటే వాహనదారులు ఫాస్ట్ ట్రాక్ లేదా యూపీఐ ద్వారా నగదు చెల్లించాల్సిందే. నేటి నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త అమల్లోకి తీసుకొచ్చిన ఈ విధానం వల్ల ప్రతి టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రయాణం ముందుకు సాగే విధంగా ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఫాస్ట్ ట్రాక్ కంపల్సరీ ప్రతి వెహికల్కి కావాలని చెప్పి అంటే ఏవైతే టోల్ ప్లాజా దగ్గర ఉన్నామో మనం అంటే చూస్తూనే ఉన్నాము. అంటే వెహికల్ వచ్చేటప్పుడు కంపల్సరీ ఫాస్ట్ ట్రాక్ అనేది ఇప్పుడు ఆన్లైన్ కంపల్సరీ ఇవ్వడం జరిగింది. ఆ ఫాస్ట్ ట్రాక్కి సంబంధించి వెహికల్కి కంపల్సరీ ఫాస్ట్ ట్రాక్ ఉండడం వల్ల రావడం వెహికల్ వెళ్ళడానికి కూడా టోల్ ప్లాజా కూడా ఇబ్బందులు లేకోకుండా అంటే వెహికల్కి ట్రాన్స్పోర్ట్కి అంతరాయం జరగకుండా ఉంటుందని ఫాస్ట్ ట్రాక్ అనేది పెట్టారు. ఇదంటే ఇప్పుడు గతంలో అంటే ఇప్పుడు మార్చి వరకు కూడా మార్చి 31 వరకు కూడా 2026 మార్చి 31 వరకు కూడా ఫాస్ట్ ట్రాక్ అలాగే ఫాస్ట్ ట్రాక్లో పేమెంట్ లేని వాళ్ళ దగ్గర పేమెంట్లు కూడా టోల్ గేట్ల దగ్గర కట్ చేసుకుంటూ ఉండేవారు. అలాగే ఇప్పుడు అటువంటిది ఇబ్బంది లేక పేమెంట్ అన్నది ఫాస్ట్ ట్రాక్ టోల్ గేట్ల దగ్గర లేకోకుండా కంపల్సరీ ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్రాక్ కంపల్సరీ ఉండాలని చెప్పి అదే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఏ నేషనల్ హైవేలో ఏ టోల్ గేట్ అయినా సరే కంపల్సరీ ఫాస్ట్ ట్రాక్ ఉండాలి, లేదా యూపీఐ ద్వారా అయినా సరే పేమెంట్ చేయాలి తప్ప ఆ క్యాష్ తీసుకుంటాం వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ యొక్క నిబంధన అయితే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించడం జరిగింది. అంటే నేషనల్ హైవేలకు సంబంధించి ఎన్ని అయితే మొత్తం టోల్ ప్లాజాలు ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ విధమైన వెహికల్గా అయినా సరే ఫాస్ట్ ట్రాక్ లేకపోతే టోల్ గేట్ నుంచి లోపలికి బయటికి వెళ్ళే విధానం లేకోకుండా ఇక్కడైతే అమలు చేశారు. దీనికి సంబంధించి ప్రతి వాహనదారులు కూడా ఈ ఫాస్ట్ ట్రాక్కి సంబంధించి ప్రతి వెహికల్లోనూ అంటే వాళ్ళకి సంబంధించి అకౌంట్ ఖాతాల్లో అంటే ఏదో ఫాస్ట్ ట్రాక్ ఏదైతే పెట్టుకుంటారో దానికి సంబంధించి పేమెంట్లన్నీ కూడా ముందుగానే చూసుకుని ప్రయాణాలు చేయాలని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే గమ్ముని అలవాట్లో పొరపాటు కింద త్వరగా టోల్ గేట్లు దాటేటప్పుడు పేమెంట్ కనుక చూసుకోకపోతే ముందరే టోల్ గేట్లకు ఎదురే ఫాస్ట్ ట్రాక్ సెంటర్లు అవి ఉంటున్నాయి. ముందర రీఛార్జ్ చేసుకుని కంపల్సరీ వెహికల్ వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. ఇది విషయం అయితే. కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, రాజ్ న్యూస్, ఉంగుటూరు టోల్ ప్లాజా నుంచి.